సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6JVR. సరే, ఇది ఇప్పుడు రీసెంట్గా మజాగా మూవీ ఉంది కదా. సో ఫ్రీ ఈవెంట్లో వచ్చేసి త్రినాథ్ రావు నక్కిన గారు సారీ చెప్పారు. అలాగే ఇంకోటి ఏంటంటే సినిమా నేను మల్టీ స్టార్గా తీద్దామనుకున్నా, బట్ కొన్ని కారణాల వల్ల కుదరలేదు అనేసి చెప్పాడు. అది ఎవరితో తీద్దామనుకున్నారు, ఏంటి ఏమన్నా చెప్తారా? ఒక డైరెక్టర్కి విజన్ అనేది ఎప్పుడూ ఉంటుందండి. ఆయన వ్యాఖ్యలు చేశారు, నేను కూడా ఆయనని ఖండించాను చాలా ఇంటర్వ్యూస్లో. నేను కూడా చెప్పాను రివ్యూస్లో కూడా, అసలు ఎందుకు అలా ఒక హీరోయిన్గా మాట్లాడారు అది ఇది అని చెప్పి. కానీ ఒక డైరెక్టరు కొన్ని సినిమాలు తీసిన తర్వాత తలపొగురు అనేది వస్తుంది. అది దిగిన తర్వాత రియలైజేషన్ అవుతుంది. దాన్ని సెల్ఫ్ రియలైజేషన్ అంటారు. అది ఎవరికైనా ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది. ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ ద డైరెక్టర్. ఎవరికైనా మనకు కొన్ని సక్సెస్ వచ్చింది అనుకో మన జీవితంలో, మనకి ఏదైనా అనుకోని జరిగిపోయింది, ఒక మిరాకిల్ వచ్చింది, సడన్గా నీకు ఒక 100 కోట్లు వచ్చేసాయి, నువ్వు ఆబ్వియస్గా నీ బిహేవియర్ అనేది చేంజ్ అయిపోతుంది. అది మానవ సహజం. చేంజ్ కాలేదు అంటే వాడు అంత పర్టికులర్గా వాడు హ్యూమన్ ఎమోషన్స్ అంతా కంట్రోల్లో పెట్టుకున్నాడు కాబట్టి చేంజ్ కాదు. అలా అందరికీ చేంజ్ అవుతుందంటే మినిమం 75% to 80% పీపుల్కి చేంజ్ అవుతుంది. ఆ మైండ్ సెట్ అనేది చేంజ్ అవుతుంది. అంటే మనతో ఉండేవాళ్ళు, మనం తిరిగే వాతావరణము, మనం ఇప్పటిదాకా ఏదైతే అనుభవించలేదో అది ఇంకా ఫ్యూచర్లో అనుభవించబోతున్నాం అనేది ఉంటుంది. అలాంటి సినిమా ఇండస్ట్రీలో ఏంటి, ఒక 4-5 సక్సెస్లు 100 కోట్ల క్లబ్లోకి సినిమాలు వెళ్ళాయి అంటే ఆ డైరెక్టర్ మీద ఒక క్రేజ్ అనేది వస్తుంది జనాల్లోకి. అమ్మో, ఈ డైరెక్టర్ బాగా తీస్తున్నాడు సినిమాలు అని. ధమాకాతో త్రినాథ్ రావుకి 100 కోట్ల క్లబ్లోకి వెళ్ళిపోయాడు. సో తర్వాత తీస్తున్న సినిమా మజాకా, ఆ ధమాకా, మజాకా ఇలాంటివన్నీ కూడా కొంచెం ఆయనకి కలిసి వస్తున్నాయని అలా పెట్టుకున్నాడు. యాక్చువల్గా ఆయన ఏం చెప్పాడంటే, యాక్చువల్గా ఈ సినిమా నేను ముందు మల్టీ స్టారర్గా తీద్దాం అనుకున్నాము. దానికి మన డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ సొగ్గాడి చిన్న నాయన ఇవి తీశాడు కదా, రారండోయ్ వేడుక చూద్దాం. ఈ సినిమా డైరెక్టరు చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి చిరంజీవి గారితో మన డీజే టిల్లు సిద్ధు జొన్నల గడ్డతోటి తీద్దాం అనుకుని వెళ్ళి చెప్పాడు. ఆయన చెప్పింది ఏంటంటే, త్రినాథ్ రావు గారు, నేను చెప్పిన కథ చిరంజీవి గారి దగ్గర తీసుకుని వెళ్ళాడని నేను అనట్లేదండి, వేరే వర్షన్తో పాటు తీసుకుని వెళ్ళి ఉంటారు. ఎందుకంటే చిరంజీవి గారితో సినిమా తీయాలంటే రావు రమేష్ గారి క్యారెక్టర్ రాసుకున్నట్టుగా చిరంజీవి క్యారెక్టర్ని రాసుకోలేం కదా. ఇట్స్ నాట్ ఏ స్టేచర్. ఎవరైనా ఆర్టిస్ట్లే. రావు రమేష్ గారు ఏమైనా తక్కువ, రావు గోపాలరావు గారు అబ్బాయి. ఆయన ఒక హీరో. చిరంజీవి గారిని అంత కామెడీ రోల్లో ఇప్పుడు జనాలు ఆదరిస్తారా లేదా అనేది ఒకటి ఆలోచించుంటారు డైరెక్టర్స్. అలా అని చెప్పి చిరంజీవి గారు చేయరు అని కాదు. ఇప్పుడు ఆయనకుండే పరిధిలో ఆయన ఏమైనా చెయ్యాలి. ఎల్లకాలం నేను 68 years వచ్చినా నేను డాన్స్లు వేస్తాను, ఇవి చేస్తాను అంటే ఇందులో తప్పది. ఎందుకంటే చిరంజీవి గారిని అందరూ చూసేశారు. ఈ 30 ఏళ్ళ ఇండస్ట్రీలో అందరూ చూసేశారు ఆయనని. ఇప్పుడు కనీసం 150 సినిమాలు పైన చేసినప్పుడు వైవిధ్యమైన ప్రతి పాటలు చేయొచ్చు. కుర్ర హీరోలకి ఫాదర్గా చేయడంలో తప్పు లేదు. అక్కడ ఆయనకు విండే వాల్యూ ఉంది. ఆయనకుంటే డైరెక్టర్లు ఖచ్చితంగా రాస్తారు, ఆయనకుండే వాల్యూ, ఆయనకుండే పరంగానే కథ రాస్తారు, ఆయనకుండే పరంగానే కథ అని చెప్తారు. దట్ ఈస్ ఆబ్వియస్లీ ఫైన్. బట్ మై ఓన్లీ థింగ్ ఏంటంటే, ఈయన ఎందుకు అక్కడికి వెళ్ళి చిరంజీవితో సిద్ధు జొన్నలగడ్డతో సినిమా తీస్తానని వచ్చి సందీప్ కిషన్తో రావు రమేష్తో ఎందుకు తీస్తున్నాడు అని కొంతమంది అడుగుతున్నారు. అది వాళ్ళ ఓన్ పర్సెప్షన్గా. ఆయన ఏం చెప్పాడంటే, నేను చెప్పిన కథ రావు రమేష్ గారి క్యారెక్టర్లో చిరంజీవి గారిని ఊహించుకొని కళ్యాణ్ కృష్ణ కథ చెప్పుకుంటాడని నేను అనుకోను. ఏదో కారణాల వల్ల ఆయనకి కథ నచ్చుండకపోవచ్చు. కొన్నిసార్లు సందీప్ కిషన్ కూడా అదే చెప్పారు, కొన్నిసార్లు పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఏదో ఒక రీజన్స్ వల్ల ఆగిపోతాయి. దానిని ఒక హీరోనో ఒక డైరెక్టర్నో బ్లేమ్ చేయాల్సిన పని ఉండదు. ఎందుకంటే వాళ్ళకు నచ్చిన స్థాయిలో వాళ్ళని ఎక్కడైతే చూసుకోవాలనుకుంటారో హీరోస్ కూడా ఒక విజన్ ఉంటుంది. ఇప్పుడు చిరంజీవి గారికి కూడా ఒక విజన్ ఉంటుంది. నేను తర్వాత CBI సినిమాలో నేను ఎలా ఉండాలి అనేది. ఇప్పుడు విశ్వంభరాలో నేను అద్భుతంగా ఉంది. యూనో దాని మీద ఆయనకి హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే ముందులో వాల్తేరు వీరయ్య హిట్ అయింది, కానీ మిగతా అన్నీ ఫ్లాప్లే. ఖైదీ నెంబర్ 150 వాల్తేరు వీరయ్య తప్ప మిగతా అన్ని ఫ్లాప్లే, ఆయనకి ఏది హిట్ లేదు. ఇప్పుడు ఆయనకు వచ్చేది విశ్వంభర మీద ఉంది. ఆ విశ్వంభర కూడా ఎట్లా ఆగిపోతుందా, అసలు జరుగుతుందా, అసలు ఏంటి ప్రొడక్షన్ వాళ్ళు మనీని పెట్టగలరా లేదా అనేది తెలుస్తుంది. ఓకే. సో నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, త్రినాథ్ రావ్ వచ్చి చిరంజీవితో సిద్ధు జొన్నలగడ్డతో సినిమా తీయాలనుకున్నాడా అనేది కాదు, కానీ కళ్యాణ్ కృష్ణ గారు వాళ్ళిద్దరితో తీయాలనుకున్నారు. కానీ కథ వేరేగా ఉంటుందండి. బట్ రావు రమేష్ గారిని సందీప్ కిషన్ గారిని పెట్టి నేను అద్భుతంగా చేశాను. వాళ్ళిద్దరు కామెడీ 2.5 గంటల సేపు నవ్వుకోవాల్సి వస్తుంది. ఆ సినిమా
ఈసారి నేను ఖచ్చితంగా భావోద్వేగంతో దాన్ని ఏమంటారు 100 కోట్ల క్లబ్కు మించి హైయెస్ట్ నెంబర్గా నా కెరీర్లో మిగులుతుంది అని చెప్పాడనమాట. అంతేకాని ఆయన వెళ్ళి చిరంజీవి గారితో తీయాలని అనుకోలేదు, అది వేరే డైరెక్టర్ తీయాలనుకున్న విషయాన్ని నేను బయట సభాముఖంగా చెప్పడం చాలా ఆనందకరమైన విషయం. ఎందుకంటే వేరే డైరెక్టర్ ఈ సినిమా తీయాలనుకొని నేను కథ మార్చుకున్నానని చెప్పడం నిజంగా ఇట్స్ గ్రేట్. ఆయన చెప్పిన దాన్ని అటెంప్ట్ చేయడం, అకౌంటబిలిటీ అనేది చాలా గ్రేట్ అనమాట. అలాగే ఇంకోటి త్రినాథరావు నక్కిన గారు వచ్చేసి సారీ కూడా చెప్పారు కదా స్టేజ్ మీద. త్రినాథరావు నక్కిన గారు సారీ స్టేజ్ మీద అని కాదు, మరోసారి క్షమాపణ చెప్పారు. అంటే అదే స్టేజ్ మీద ఏదైతే అంశు గారితో ఆయన మాట్లాడారో ఆ అంశు గారి గురించి నేను ఆల్రెడీ మా మమ్మీ సడన్గా అప్పుడు వెంటనే వైరల్ వెళ్ళిపోగానే మా అమ్మగారు కాల్ చేశారు. మా అమ్మగారు కాల్ చేసి వెంటనే చెప్పేశారు అసలు ఏం జరుగుతుందిరా అంటే మా అమ్మకి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మా అమ్మ ఏం చెప్పిందంటే ఒకసారి స్టేజ్ మీద మాట్లాడేటప్పుడు అలాంటివన్నీ ఇంకోసారి చెయ్యకు, జాగ్రత్తగా మాట్లాడు. ఎందుకంటే అందరు ఇన్ని మంచి సినిమాలు తీసి ఒక్క రోజులో నువ్వు దుర్మార్గుడు అయిపోయావు. నా కొడుకు మంచివాడని నాకు తెలుసు కానీ నేను అందరికి వెళ్ళి చెప్పుకోలేను కదా, సో నువ్వు చెప్పు అంటే ఆయన మళ్ళీ స్టేజ్ మీదకి వచ్చి నేను అది మాటలు దొల్లాయండి, క్షమించమని మళ్ళీ అడుగుతున్నాను, ఇంకోసారి ఇలాంటి తప్పు చేయను అని నార్మల్గా చెప్పారనమాట.